ప్రారంభమైంది. ఈ సంవత్సరం లాక్స్ ఆఫ్ రామ భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. శోభయాత్ర మంచి జరగనికి మున్సిపల్ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ అందరు కూడా చాలా మంచిగానే సహకారం చేసినారు. ఎందుకంటే చాలా మంది ఇంట్లో కూర్చొని మీడియా పరంగానే శ్రీరామనవమి శోభయాత్ర ఏ విధంగా జరుగుతుంది వాళ్ళు చూస్తున్నారంటే అది మీడియా వల్లనే. అదేవిధంగా పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ బందోబస్తు చేయాలి, ఏ చౌరస్తాలో, ఏ మస్జిద్ కాడ, ఏ గుళ్ళు కాడ ఎంత ఫోర్స్ పెట్టాలి, ఆ మంచి ఫోర్స్ పెట్టి కూడా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ చేయడానికి వాళ్ళు కూడా డే నైట్ పనిచేసినారు. వాళ్ళు కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు ప్రతి ఒక్క ఏరియాలో చౌరస్తాలో వాటర్ ప్యాకెట్ వాళ్ళు వ్యవస్థ చేసినారు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదం. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎక్కడెక్కడ మేము మొబైల్ టాయిలెట్స్ చెప్పినాం, కొన్ని ప్లేసెస్లో వాళ్ళు పెట్టినారు. క్లీనింగ్ కానీ, ప్యాచ్ వర్క్ కానీ వాళ్ళు కూడా మంచిగానే పనిచేసినారు. వాళ్ళు కూడా ధన్యవాదాలు. ఇది మంచి జరిగిన కార్యక్రమం గురించి నేను చెప్పిన. కానీ మంచి చెప్పిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగింది దానిపైన కూడా మనం చర్చ చేసుకోవాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మనం ఆలోచన చేస్తే కొంతమంది పోలీసులు కావాలని రామ భక్తులకి దొబ్బాలి, రామ భక్తుల పైన లాఠీ చార్జ్ చేయాలి, రెచ్చగొట్టే అట్లాంటి మూమెంట్ పోలీసులు కొంతమంది చేసినారు. ఇది కుట్రానా ఏంది అర్థమవుతుంది. మన జాలి హనుమాన్ దుల్పేట్ రోడ్లో కానీ, పురాణాపుల్ చౌరస్తాలో కానీ, బేగం బజార్ ఛత్రి చౌరస్తాలో కానీ, సిద్దంబర్ బజార్ మస్జిద్ చౌరస్తా కానీ, అదేవిధంగా గౌలిగూడ గురుద్వారా కాడ అయితే పోలీసులు చాలా ఓవర్నే చేసినారు. కార్యకర్తలకి దొబ్బుకుంటా మా వెహికల్స్ ని, ఆల్ వెహికల్స్ ని ముందుకు తీసుకొని వెళ్ళిపోయినారు. ఇది చాలా తప్పు చేసినారు. నేను పోలీస్ అధికారులకి ముందే చెప్పిన, మా శ్రీరామనవమి శోభయాత్రకి మీ పోలీస్ అవసరమే లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోలీస్ లేకుండానే కూడా కార్యక్రమం చేసుకున్నాము. ఎన్నో సంవత్సరాలు మా వాలంటీరే కార్యక్రమంకి చాలా వైభవంగా సక్సెస్ఫుల్ చేసుకున్నారు. కానీ పోలీసులు ఈ విధంగా కుట్ర చేస్తారని నాకు నమ్మకం వస్తలేదు. కానీ వీడియోలో అక్కడిక్కడ చూసిన తర్వాత కొంతమంది పోలీసులు ఏ విధంగా తప్పులు చేసినారు అది ఇవాళ ముందుకు వచ్చింది. కార్పొరేషన్ నుంచి మేము చాలా వరకు మొబైల్ టాయిలెట్స్ అడిగినాము. కానీ ఎక్కడెక్కడ మేము వాళ్ళకి మొబైల్ టాయిలెట్స్ పెట్టాలి ఆ ప్లేసెస్ లో వాళ్ళు పెట్టలేరు. ఒక 10-15 అట్లాంటి చిన్న మొబైల్ టాయిలెట్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే లాక్స్ ఆఫ్ రామ భక్తులు వస్తారు, ఎవరికి ఇబ్బంది కాకూడదని కూడా మేము ముందు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కూడా కరెక్ట్ పని చేయలేదు. ఇవాళ రంజాన్ సందర్భంలో ఒక్క నెల ఏ విధంగా గవర్నమెంట్ సొమ్ముని పెట్టినారు ఇవాళ అందరు చూసినారు. 70 crore రూపీస్ పెట్టి ఇఫ్తార్ పార్టీ చేసినారు. మాకు అభ్యంతరం లేకుండే. కానీ మా డిమాండ్ ఏముండే, గవర్నమెంట్ నుంచి ఉగాది పండగ కానీ, శ్రీరామ్ పండగ కానీ కొద్దిగా ట్యాక్స్ మేము కడతాం. ఇవాళ ఎంఐఎం ఏరియాలో పోతే ట్యాక్స్ అడిగితే కూడా కొట్టి పంపిస్తారు. కానీ ఇవాళ మా ఏరియాలో, మా నియోజకవర్గంలో ఎక్కువ ట్యాక్స్ పే చేసే కాన్స్టిట్యున్సీ గోషామేల కాన్స్టిట్యున్సీ. ఇంకా వేరే వేరే కాన్స్టిట్యున్సీలో కూడా ట్యాక్స్ పే చేసేది హిందువులే. కానీ హిందూ ఫెస్టివల్ కి గవర్నమెంట్ చాలా చిన్న చూపు చూస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, నెక్స్ట్ ఇట్లాంటి కాకుండా కొద్ది చూడాలి, బ్యాలెన్సింగ్ గా పనిచేస్తే మీకే మంచి పేరు వస్తుందని నేను మా రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కావాలని పోలీసులు ఒక కుట్ర చేసినారు. అసలు దేని గురించి చేసినారు మీరు ఎంక్వైరీ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. ఎందుకంటే కార్యకర్తలు రెచ్చప్పు ఏదైనా కూడా ఏదైనా చేసే 2010 మాట చెప్తున్నా, అప్పుడు కూడా కార్యకర్తలకి లాఠీ చార్జ్ చేసిన తర్వాత కార్యకర్తలు పోలీస్ పైన రాళ్ళు దాడి చేసినారు. సౌరెండింగ్ ఉన్న కొన్ని మాస్ పైన అటాక్ చేసినారు.